అందరికీ నమస్కారం. కె. రాఘవేంద్రరావు గారు బిఏ. మరి సినిమా టైటిల్స్‌లో పడేటప్పుడే ఆయన పేరుకి కూడా ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. మరి దాదాపు ఆయన కెరీర్‌లో 125 సినిమాలు అనేది దాదాపు మాటలు కాదు. అసలు ఎవరికీ సాధ్యం కాదు కూడా. ఎందుకు ఈ విషయం మాట్లాడాల్సి వస్తుందంటే, ఆయన మొదటి సినిమా 'బాబు' సినిమా అది 1975 మే 2వ తారీఖున రిలీజ్ అయింది. అంటే ఇప్పటికి దాదాపు 50 ఏళ్ళు అయింది. మరి ఈ సందర్భంగా అసలు రాఘవేంద్రరావు గారి సినిమా జీవితాన్ని ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుంటే, వారసత్వం ఎవరికైనా వారసత్వంగా రావచ్చు. అది నటన రావచ్చు, డైరెక్షన్ రావచ్చు. కానీ అందరూ సక్సెస్ అవుతారని చెప్పుకోవడం లేదు. కానీ డైరెక్టర్గా సక్సెస్ అయ్యి నెంబర్ 1 స్థానంలో ఉండటం అనేది అది రాఘవేంద్రరావు గారికి చెల్లిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కెఎస్ ప్రకాశ్‌రావు గారు మరి దర్శక దిగ్గజం అని చెప్పాల్సి వస్తుంది. మరి అక్కినేని నాగేశ్వరరావు గారితో కానీ, ఎన్టీ రామారావు గారితో కానీ కెఎస్ ప్రకాశ్‌రావు గారికి ఉన్న అనుబంధం మనకు తెలియదు కాదు. మరి రాఘవేంద్రరావు గారు బిఏ చదువుకుని మరి సినిమా రంగం రావటం అనేది ఒక విధంగా చెప్పాలంటే కాకతాళీయం అని చెప్పాలి. నాన్నగారు ఎట్లాగో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకుంటూ, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి 'పాండవ వనవాసం' సినిమాకి క్లాప్ కొట్టిన వ్యక్తి ఎవరండి అంటే రాఘవేంద్ర గారే. మరి అలాంటి వ్యక్తి అదే రామారావు గారితో దాదాపు 12 సినిమాలు చేయటం అంటే మరి మాటలు కాదు. డైరెక్టర్గా రాఘవేంద్ర గారు ఏంటంటే ఆయనే వాళ్ళ ఒక ఇంటర్వ్యూ చదివాను నేను, ఈనాడులో వచ్చిన ఇంటర్వ్యూ అది. ఎందుకంటే ఆయన ఒకవేళ మనం డైరెక్టర్గా నిలబడకపోతే మన పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు, ఇక సినిమాలో పెద్దలు తెలుసు కాబట్టి వాళ్ళు డ్రైవర్గా పనిచేద్దాం అనుకున్నానంటూ నవ్వుతూ అన్నమాట అనుకోండి. చివరికి ఆ డ్రైవర్ రాముడిగా కూడా ఆయన ఎన్టీ రామారావు గారిని చూపించారు. ఆయన డ్రైవర్ అవ్వడం కాదు కానీ రామారావు గారిని డ్రైవర్గా మార్చి డ్రైవర్ రాముడు ఎంత పెద్ద సక్సెస్ మనకు తెలుసు.